ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్దాం. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నావన్నీ కూడా పెట్టాను. దాంట్లో కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కటి పెరిగింది. ఇక్కడవన్నీ యాజ్ ఇట్ ఈజే ఉన్నాయి. దాంట్లో పెద్ద మార్పులు లేవు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అదే మరి రెండోది చూస్తే మీరు మా మిస్సెస్ ఆస్తుల్లో కూడా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఒక ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కొంత పెరిగింది, 1,20,00,000 వచ్చింది ఆవిడికి. అదే మరి ఇంకొక పక్కన లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక 67 లక్షలు గోల్డ్ జ్యువెలరీ ఇవి పెరిగాయి. కానీ నెట్ అసెట్స్ తగ్గాయి. ఒక 3 కోట్లు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తగ్గాయి. అదే మరి ఇంకో పక్కన లోకేష్ ఆస్తులు కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ యాజ్ ఇట్ ఈజే ఉన్నాయి. కానీ 1-2లో మాత్రం ఒక బ్యాలెన్స్ ఇన్ ప్రావిడెంట్ ఫండ్ ఒక 34 లక్షలు పెరిగింది, ఒక వెహికల్ పెరిగింది. అదే మరి నెట్ వర్త్ చూస్తే అసెట్స్ చూస్తే మళ్ళా ఒక దగ్గర 1,40,00,000 తగ్గే పరిస్థితి వచ్చింది. అదే మరిగా బ్రహ్మణి ఆస్తులు కూడా ఒక సిఆర్ఎస్ కట్టారు, 17,05,000 కట్టారు. కొద్దిగా నెట్ అసెట్ పెరిగింది. అదే మరి ఇంకో పక్కన నిర్వాణ హోల్డింగ్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ చిన్న మైనర్ చేంజెస్ తప్ప పెద్దగా చేంజెస్ ఏమి లేవు. లాస్ట్ ఇయర్ -2,86,00,000 రూపాయలు మైనస్లో ఉంటే నెట్ అసెట్స్ ఈసారి ప్లస్ 90 లక్షలకు పెరిగింది. ఇది నిర్వహణ. ఈ విధంగా మొత్తం ఆస్తులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా కంపెనీ గురించి కూడా నేను ఈసారి మీకు బ్యాలెన్స్ షీట్ కూడా ఇచ్చాను. హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ 22nd యాన్యువల్ రిపోర్ట్ 2013-14 రిపోర్ట్ కూడా ఇచ్చాం. బ్రీఫ్గా ఈ కంపెనీ చూస్తే జూన్ 1992లో ప్రారంభం కావడం, ఏప్రిల్ 1993లో కమర్షియల్ ఆపరేషన్స్కి రావడం, ప్రమోటర్సు ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూస్తే ఆ రేషియో ప్రకారం ఇండివిజువల్స్ అవన్నీ షేర్స్ అని కూడా ప్రమోటర్స్ 40%, ఇన్స్టిట్యూషన్స్ 24%, ఇండివిజువల్స్ 36% ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చి 31/3/2014కి 462 కోట్లు. ఇప్పుడు మళ్ళా అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్లో షేర్స్ని బట్టి. 22 సంవత్సరాలు అయింది. 1,722 కోట్ల రూపాయలు టర్న్ ఓవరు మొన్నటికి అచీవ్ చేశారు. నేను ఈ కంపెనీ వదిలిపెట్టి కూడా చాలా సంవత్సరాలు, అంటే బిగినింగ్లో ఒక 2 సంవత్సరాలు తప్ప ఆ తర్వాత మా మిస్సెస్సే ఈ కంపెనీ చూసుకుంటూ వచ్చారు. నాకు సంబంధం లేకపోయినప్పటికీ నేను ప్రమోటర్గా బిగినింగ్లో చేశాను. ఇంటికి ఏదో ఒక వ్యాపారం ఉండాలి, లైవ్లీహుడ్కు రాజకీయాలపైన ఆధారపడకూడదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని ఆ రోజు చిన్న ఎత్తున కంపెనీ స్టార్ట్ చేశాం. 22 సంవత్సరాలకు అది 1,722 కోట్ల రూపాయలు టర్నోవర్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈరోజు యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ వచ్చి 2013-14కి 45,31,00,000 ఉంది. 3 లక్షల ఫార్మర్స్ 5 రాష్ట్రాల్లో పాలు ఇస్తున్నారు, ప్రొక్యూర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్. అదే మరిగా 15 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. 7 రాష్ట్రాల్లో ఈ పాలు అమ్మకం చేస్తున్నారు. పాలు కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ. మొత్తం 142 సెంటర్స్లో చిల్లింగ్ సెంటర్స్, ప్రాసెసింగ్ సెంటర్స్, ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. 1,222 ప్యారలల్స్ ఉన్నాయి, డైరీ పార్లర్స్ ఉన్నాయి. 74 రీటైల్ ఫుడ్ అండ్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. 8 ఇయర్స్గా ఈ వ్యాపారం చేస్తున్నారు. దీంట్లో కూడా ప్రతి ఒక్కసారి నష్టాలు రావడం, దాన్ని ఓవర్కమ్ కావడానికి స్ట్రగుల్ కావడానికి చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై
3 సిటీస్లో వ్యాపారం చేస్తున్నారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చూస్తే 3,858 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 14,000 మందికి ఇచ్చారు. మొదటి నుంచి కూడా ఈ బిజినెస్ ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ది ఫేవర్స్ ఎవరి దగ్గర తీసుకోకుండా ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని కార్పొరేట్ గవర్నెన్స్ ఎట్లుండాలనో ఎక్స్పర్ట్స్ అందరినీ మంచి ప్రొఫెషనల్స్ పెట్టుకొని ఒక ప్రొఫెషనల్ కంపెనీగా దీన్ని మేనేజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఆరోపణలు చేసినా రాజకీయంగా ఆరోపణలు చేయాలని ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా ఎవరు ఏం చేయలేకపోయారంటే అందులో ఒక సిస్టమ్ కానీ ఒక పద్ధతి కానీ ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో కార్పొరేట్ గవర్నెన్స్తో ఎక్కడ ఒక చిన్న అవకతవకలు లేకుండా చేస్తున్నారు కాబట్టి ముందుకు పోగలుగుతున్నారు. అదే మరిగా పోయినసారి అయితే 13th కార్పొరేట్ గవర్నెన్స్ అవార్డు క్వాలిఫికేషన్కి వచ్చింది. కానీ ఫైనల్గా ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా ICSI న్యూఢిల్లీ క్వాలిఫై చేశారు. అదే మరి భువనేశ్వర్ అయితే 45th ర్యాంక్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఫార్చ్యూన్ 50 మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్లో 2013 పబ్లిష్డ్ బై ఫార్చ్యూన్ మ్యాగజైన్లో సెలెక్ట్ చేశారు. అదే మాదిరిగా ఎకనామిక్ టైమ్స్ అయితే ఒకసారి టాప్ 500 కంపెనీస్లో 2013లో వాళ్ళు కూడా లిస్ట్ చేశారు, రికగ్నైజ్ చేశారు. వీళ్ళు 2013లో ఇవన్నీ చూసిన తర్వాత బోనస్ షేర్స్ కూడా 1:1 ఇచ్చారు. అదే మరి ఇటీవల ఈ యొక్క క్యాప్టివ్ ఇండస్ట్రీ కోసం వీళ్ళ పవర్ కన్జంప్షన్ కోసం 2 మెగావాట్ల సోలార్ పవర్ని ఎనర్జీని కూడా ఇక్కడ మెదక్లో ములుగులో పెట్టారు. అదే మరిగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద హెరిటేజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కూడా క్రియేట్ చేశారు. అక్కడ డాక్టర్స్ని మందులు ఇవన్నీ ఇస్తున్నారు. అదే మరిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పద్ధతి ప్రకారం కంపెనీ రన్ అయింది. నిన్ననే 18th మోస్ట్ అడ్మైర్డ్ రిటైలర్ ఆఫ్ ది ఇయర్ 2014 ఫుడ్ అండ్ గ్రాసరీ ఇన్ ఇండియా ఈ అవార్డు కూడా ఇచ్చారు. ఇండియాలో మోస్ట్ అడ్మైర్డ్ రీటైలర్ ఆఫ్ ది ఇయర్ 2014 ఫుడ్ అండ్ గ్రాసరీలో అవార్డు ఇచ్చారు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాం. ఎందుకంటే ఒక బాధ్యతగా ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేశారు. నేను దీనికి మెంటర్గా ఉన్నా. ఫస్ట్లో నేను ప్రమోట్ చేసిన 2 ఏళ్ల తర్వాత ఫ్యామిలీకి అప్పచెప్పిన. అక్కడి నుంచి ఒక పద్ధతి ప్రకారం వారికి ఉండే నాలెడ్జ్ని ఉపయోగించుకొని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసి ముందుకు పోతున్నారు. వారిని ఒక పద్ధతి ప్రకారం రన్ చేసేదానికి వారిని కూడా అభినందిస్తున్నా. అదే మరి కంపెనీలో కూడా ఒక పక్క కన్జ్యూమర్స్ కానీ ఇంకో పక్క ప్రొడ్యూసర్స్ కానీ ఇంతవరకు ఒక ప్రిన్సిపల్స్ ప్రకారం నేను ఆ రోజు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాను. రెగ్యులర్గా ఫార్మర్స్కి ఎప్పటికప్పుడు మిల్క్ దానిపైన పర్టికులర్ డే రోజున కంపల్సరీగా పేమెంట్స్ ఇవ్వాలి. కొన్ని ప్రిన్సిపల్స్ కానీ కొన్ని ఎథిక్స్ పెట్టుకొని వ్యాపారం చేయాలి. దాని ప్రకారం చేయమని చాలా స్పష్టంగా ఆ రోజు ఒక పద్ధతి ప్రకారం కన్సీవ్ చేశాం. దాన్ని ఫాలో అవుతున్నారు, ఎథిక్స్ ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కసారి బిజినెస్ కూడా సక్రమంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడేది చేయొచ్చు. ఇప్పుడే నేను ఇంతకుముందు చెప్పాను 3,800 మందికి ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అదే మరి దగ్గర 14,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కొన్ని లక్షల మంది రైతులు దీనివల్ల జీవనోపాధి వస్తూ ఉంది. వినియోగదారులు కూడా మెరుగైన నాణ్యమైన క్వాలిటీ మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ సరఫరా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫుడ్ అండ్ గ్రాసరీలో కూడా